సాయి సార్ని చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను. సాయి సార్కి ఎట్లయినా కానీ మీట్ అవ్వాలని, ఒక్కసారైనా సాయి సార్తో మాట్లాడాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒక్కరోజు అయితే ఆ సార్కి ఫోన్ చేసినాక ఇట్లా ఇట్లా నేను ఇది చేస్తున్నాను, హైదరాబాద్లో ఇట్లా వస్తావా అని చెప్తే నీకు ఫీజు ఏమైనా ఉందని చెప్తే సార్ వచ్చేసి ఫీజు ఏమొద్దు, నీకు ఫస్ట్ నువ్వు వచ్చేస్తే నువ్వు ఇది చేసుకుంటే మాకు అదే బాగుంటుంది అని సాయి అని చెప్పిన దానికి మాకు చాలా. అంటే ఇప్పుడు మనం వర్క్షాప్ పెట్టాం కదా, నేను డబ్బులు కొంతమంది దగ్గరే తీసుకున్నా, చాలా మంది దగ్గర తీసుకోవాలి, అందరినీ ఫ్రీగా రమ్మని. ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు, అసలు ఆ 1000-2000 రూపాయలు కూడా ఉండవు. కాబట్టి నేను యావరేజ్ లెక్క అట్లా మిమ్మల్ని అడిగా. సో నేర్చుకుంటే మీరు 10 మందికి చెప్తారని రమ్మన్నా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వీళ్ళు ఎవరు నాకు పరిచయం లేదు, జస్ట్ రమ్మన్నా. అదేవిధంగా ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్కి వచ్చినటువంటి మా డైరెక్టర్ సతీష్ గారిని, అదేవిధంగా మా ప్రణయ్ రాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుకుంటున్నా. వీళ్ళిద్దరు త్వరలో 2 సినిమాలు చేయబోతున్నారు. తను ఫైనల్ కాల్ అనే మూవీ చేయబోతున్నాడు, తను అవతార్ అనే మూవీ చేయబోతున్నాడు. స్టేజ్ మీద. అదేవిధంగా ఈరోజు సెమినార్ని తన భుజ స్కంధాల మీద తీసుకొని నడిపించిన మా వినోద్ సార్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం. సో కిషోర్ దాస్ బాబు ఎలాగో రాలేరు కాబట్టి అక్కడి నుంచి మీ బ్లెస్సింగ్స్ మా అందరికి ఉండాలి. సో అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి అడిగిన వెంటనే వచ్చిన ఖాన్ గారిని, అదేవిధంగా పాండు అన్నని స్టేజ్ మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం. వీళ్ళిద్దరు మీకు సోషల్ మీడియాలో అంటే త్వరలో మంచి ఆర్టిస్టులు మీకు తెలుస్తారు. వీళ్ళు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అదేవిధంగా విజయ్ చిత్ర పేపర్ విజయ్ గారు ఉన్నారా? ఒకసారి రమ్మను. వాళ్ళ రేపు పొద్దున మనందరినీ పేపర్లు వేసేది ఆయన ఫ్రీగా.